నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం నాతోనైతే ఒక పర్సన్ ఉన్నారు. ఫస్ట్ ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిందే. ఏంటిది అని అంటే మాత్రం మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం, అది ఏదో పోలీస్వి అలాంటివి ఉన్నాయి అని అంటే మాత్రం ఫస్ట్ ఎవరికైనా గుర్తుకొచ్చేది హెచ్ఐపి ఇన్స్టిట్యూట్స్. అలాంటి హెచ్ఐపి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయితే మనతో ఉన్నారు. సో ఫస్ట్ ఆయనకైతే హాయ్ చెప్పేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో చెప్పండి సార్, ఎలా ఉంది అసలు, ఏంటిది? ఇప్పుడు ఎలాగో మనకి చెప్పాలి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ అని చెప్పి ఒకటి అయితే వచ్చేసింది కదా, రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. సో దాని గురించి చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు వెంకటరెడ్డి, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ డైరెక్టర్ని. చాలా రోజుల నుంచి ఒక 20-22 సంవత్సరాల నుంచి ఎన్నో నోటిఫికేషన్స్ రావడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన నోటిఫికేషన్ డిఫరెంట్ అనమాట. అందులో క్వశ్చన్ పేపర్ కాడికి వెళ్ళి తీసుకుంటే ప్రతిదీ ప్రాబ్లం, పిల్లలకి చాలా ఒడిదుడుకులు ఫేస్ చేయడం జరిగింది. పిల్లలకి ఈవెంట్ కాడికి వెళ్ళి ప్రాబ్లం, క్వశ్చన్ పేపర్ ప్రాబ్లం, దాంట్లో క్వశ్చన్స్ సవరణలు ప్రాబ్లం, ఇలా ఉండే వరకు చాలామంది పిల్లలు అవకతవకలకు గురి అయ్యారు, చాలా స్ట్రగుల్ అయ్యారు. నోటిఫికేషన్లో ఆ జీవో 46 జీవో అని కనిపించినట్టుగా ఉండడం, పిల్లలకు తెలియకపోవడం, అదొక ప్రాబ్లంతో ఎంతోమంది పిల్లలు విలేజ్ల నుంచి ఎర్రబస్రాని విలేజ్కి వెళ్ళి వచ్చేసి మామూలుగా హైదరాబాద్కి వచ్చినప్పుడు అవగాహన లోపంతో హైదరాబాద్కి వస్తారు. వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఏదో ఒకటి సాధిద్దామని వాళ్ళ తల్లిదండ్రులు తినడానికి ఉండి లేక కష్టపడుతూ పిల్లల్ని హైదరాబాద్కి పంపించడం, అంటే కోచింగ్లు అనేసి, హాస్టళ్ళని, స్టడీ హాల్ అనేసి ఎన్నో పైసలకు, వ్యయ ప్రయాసాలకు భరిస్తూ హైదరాబాద్కు పంపిస్తారు. ఆ పిల్లలు కరెక్ట్గా సెట్ కావాలి అంటే ఇచ్చే నోటిఫికేషన్స్ కరెక్ట్ క్లారిటీ ఉండాలి. గవర్నమెంట్ ఒక ప్లానింగ్తోని ఎవ్రీ ఇయర్ ఇచ్చే నోటిఫికేషన్, ఎవ్రీ 2 ఇయర్స్కి ఇచ్చే నోటిఫికేషన్ ఇస్తే అవి 500 పోస్టులు ఉండని ఇచ్చిన ప్రాబ్లం ఉండదు, 5000 పోస్టులు ఉండని ఇచ్చిన ప్రాబ్లం ఉండదు. 5 ఏళ్ళ వరకు ఆపేసి 5 ఏళ్ళ వరకు ఇస్తే రాముడు ఎవరు, రహీం ఎవరు అన్నట్టుగా మామూలుగా మనకు ఉండే పరిస్థితిలో దానికి ఏజ్ ఉంటుందా ఉండదా తెలియదు. 5 సంవత్సరాలు ఏజ్ ఫ్యాక్టర్ పెరిగిన తర్వాత 5 ఏళ్ళకి 5 ఏళ్ళు ఏజ్ పెంచి ఇచ్చినా కూడా ఏజ్ పెరిగినప్పుడు తనకి రన్నింగ్ రాదు, జంపులు రావు, చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. 5 సంవత్సరాలు ఒక స్టూడెంట్కు అన్ఎంప్లాయ్మెంట్గా ఉండేసి 5 సంవత్సరాలు ఈ భాగ్యనగరంలో కష్టపడుతున్నప్పుడు వాడు సెట్ కాకపోతే వాడి లైఫ్ ఎలా ఉంటుంది ఒకసారి మనం అందరం ఆలోచించాలి. గవర్నమెంట్ కానీ ఎవరైనా కూడా ఒక ప్లాన్తో చేయాలి. ఒక అన్ఎంప్లాయ్మెంట్ యువత ఎంత బాగుంటే రాష్ట్రం అంత బాగుంటుంది, రాష్ట్రం ఎంత బాగుంటే దేశం కూడా అలా ఉంటుంది. కనుక ఎవ్రీ ఇయర్ ఎంతో అంత నోటిఫికేషన్ ఇస్తే పిల్లలు ఎక్కడుండి, అంటే నాట్ ఓన్లీ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నది కాదు ఇక్కడ, కోచింగ్ అన్నది క్వశ్చన్ కాదు ఇక్కడ. ఒక యువతకి నాకున్న ఎక్స్పీరియన్స్, నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో 20-22 సంవత్సరాలు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు, ఆదిలాబాద్ నుండి నల్గొండ వరకు, మీరు ఏ డిస్టిక్లో తీసుకున్నా, ఏ మండల్లో తీసుకున్నా, ఏ పోలీస్ స్టేషన్లో తీసుకున్నా హెచ్ఐపి వెంకటరెడ్డి సార్ అంటే తెలవని వాళ్ళు ఉండరు. మరి ఈ మధ్య కాలంలో పోయిన నోటిఫికేషన్లో మామూలుగా హెచ్ఐపి అంటే ప్రభంజనం మీ అందరికీ తెలుసు. బట్టలు ఉతికేస్తే ఎలా ఉతికేసామో ఆ విధంగా ఉంటుంది. ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుంది, పిల్లలు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎలా ఉంటుంది సబ్జెక్ట్, ఏ విధంగా కంటెంట్ ఎట్లా ప్రిపేర్ కావాలి, పిల్లగాడికి నేర్పిస్తే ఇంటి దగ్గర బర్రె తోక పట్టుకొని అయినా సరే వాడు ప్రిపేర్ అవుతాడు. ఇచ్చే కోచింగ్లో కానీ ఇచ్చే గైడెన్స్లో కానీ లోపం ఉన్నట్టుంటే ఆ పిల్లగాడి యొక్క లైఫ్ మొత్తం పాడైపోతుందండి. కనుక మంచి ప్లాన్తో ఎన్నో ఫ్రీ కోచింగ్లని, ఎన్నో కోచింగ్లని రకరకాలుగా ఉంటాయి. అవన్నీ నా దృష్టిలో ఏంటంటే 10,000-15,000 ఫీజు కట్టుకుంటే లాస్ వస్తుందనో, లేకపోతే ఫ్రీ కోచింగ్ ఎమ్మెల్యేనో ఎంపీఓ ఎవరో పెట్టేస్తే ఆ సక్సెస్ అవుతామంటే 6 నెలలు కాదు 6 సంవత్సరాలు కోచింగ్ ఇచ్చితేనే ఒక రేంజ్కి రావడానికి కష్టమవుతుంది. జస్ట్ 2 మంత్స్లో పిల్లగాడు ఎస్ఐ అంటే సివిల్ సర్వీసెస్ లెక్కన ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్ కానీ జిఎస్ కానీ ఆ రేంజ్లో పేపర్ వస్తున్నప్పుడు 2 నెలల్లో ఆ పేపర్ ఎలా బ్రేక్ చేయగలుగుతాడు పిల్లగాడు? ఏ కోచింగ్ అయినా ఫ్రీ కోచింగ్ అంటే 2 నెలల్లో కంప్లీట్ అవుతుంది. ఎలా పాసిబుల్ అంటే తన లైఫ్ తన చేతులతోని వాడి కళ్ళలోకే పొడుచుకున్నట్టు ఉంటుంది. మిత్రమా, మీరు ఆలోచించాలా. కోచింగ్ హెచ్ఐపి వెంకటరెడ్డి మాట్లాడుతున్నది హెచ్ఐపి ఇన్స్టిట్యూషన్ గురించి కాదు ఇక్కడ. ఇది ఏదన్నుండని, ఇది కాకపోతే ఇంటికాడ బర్రెలను పెట్టుకొని కూడా బతకగలుగుతాం. మీకు ఎంవీఆర్ డైరీ ఫామ్ అని కొడితే వెంకటరెడ్డి సార్ ఏందో మీకు తెలుసు. బతికేవాడికి ఇది ఒక్కటి కాదు, నేను తోళ్ళ బిజినెస్ చేసైనా బ్రతకగలుగుతా. ఈ విషయం మీకెందుకు చెప్తున్నానంటే ఒక యువతలో నిరుత్సాహం ఉండొద్దు. నిరుత్సాహం ఉంటే మాది పతనానికి నాంది. మీరు ఆ నిరుత్సాహం లేకుండా హార్డ్ వర్క్ చేయండి మిత్రమా. మీరు ఎక్కడున్నా సరే, ఏ విలేజ్లో, ఏ మండలి, ఏ డిస్టిక్ అని ఉండని, ఎక్కడన్నా ఉండని, సార్ నాకు రాలేదు, మా వాడికి వచ్చింది నాకు రాలేదని ముక్కు జిద్దుతూ ఏదో మూలకు కూర్చోవడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం. ఇక్కడి నుంచే నువ్వు చేయకపోతే ఎవడు చేస్తాడు? వాడు అమ్మ బొగడు ఎవడని ఉండని, నువ్వే చేయగలవు ఏదైనా నా దృష్టిలో. నీతోనే సాధ్యం. నువ్వు చేయాలనే సంకల్పం నీలో ఉంటే మాత్రం భూమిని బద్దలు చేసుకొని బయటికి రా మిత్రమా. నీకు ఇప్పుడు అయిపోయిందన్నది కాదు. నా దృష్టిలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది.
కంపల్సరీ నా దృష్టిలో మాత్రం నాకు ఇన్ని 22 సంవత్సరాల నుంచి నేను మార్కెట్లో ఉన్నా, ఈ గవర్నమెంట్లో కంపల్సరీ అన్ఎంప్లాయ్మెంట్కి మాత్రం హెల్ప్ చేస్తుందని నేను భావిస్తున్నాను. నా గుండె మీద చేసుకొని కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ ఈ అన్ఎంప్లాయ్మెంట్నే ఫస్ట్ టార్గెట్గా పెట్టుకొని వాళ్ళకు ఒక దారి చూపిస్తాడని నేను భావిస్తున్నా. మీరు కూడా భావించండి. ఇప్పుడు అయిపోయింది నోటిఫికేషన్, మొన్న 15,000 పోస్టులు వచ్చింది అంటే వాళ్ళు తెలిసి తెలియక మీడియా కానీ ఏదన్నా వాళ్ళకు అవగాహనతో లోపమో ఏదో కానీ అది ఆల్రెడీ మొన్న 16,000 15,800 పోస్టులు ఇస్తే అందులో ఫిల్ అయినాయి 15,000 చేంజ్ ఉన్నాయి, ఫిల్ కానీ ఇంకా 800 పోస్టుల వరకు ఉన్నాయి. ఆ 15,000 పోస్టులు కోట్ల కేసు వేసి అవి ఆగిపోయినాయి. 46 జీవో మీద కేసులని ఇవన్నీ వేసినప్పుడు ఆగిపోయినాయి కదా, వాటిని ఫిల్ చేసి వాటిని ఆ కేసు క్లియర్ చేసి అది పంపించడానికి అది రిలీజ్ చేసింది. కానీ అది కొత్త నోటిఫికేషన్ అని నేను అనుకోవట్లేదు. అది పాత నోటిఫికేషన్ క్లియర్ చేస్తే మీకు 2-3 నెలల్లో మార్చిలో ఏప్రిల్లో కంపల్సరీ రేవంత్ రెడ్డి సార్ మీకు కంపల్సరీ నోటిఫికేషన్ ఇస్తాడని నేను భావిస్తున్న. పెద్ద నోటిఫికేషన్ నాట్ ఓన్లీ ఎస్ఐ కాదు, గ్రూప్ 4 కూడా ఈ వారం రోజుల్లో రిజల్ట్ ఏదో ఒకటి బయటికి తీస్తారని నేను భావిస్తున్నా. మీరు ఏదో ఒకటి జాబ్ సెలెక్ట్ అయ్యారా ఓకే, లేకపోతే పోయిందేముంది. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడి ఉన్నారే, ఒక్క 5 నెలలు కష్టపడి వెయిట్ చేయనీకే మీకు ఎలా ఉంటుంది? వెయిట్ చేయండి. ఇన్ని రోజులు చేసిన వాడు ఎక్కడైనా సరే ఏదైనా సరే, హైదరాబాద్లో 5 రూపాయల అన్నం దొరుకుతుంది, 2 పూటలు అన్నం తీసుకొని కూడా బతకొచ్చు. పేదరికం మన విజయంకి అది అడ్డం కాదని నేను భావిస్తున్నాను. ఆ రోజుల్లో తినడానికి కాదు కదా, ఎలాంటివి లేవు. ఇప్పుడు గవర్నమెంట్ సదుపాయాలు అనేకం ఉన్నాయి కనుక వాటిని వాడుకోండి. మన తల్లిదండ్రులు ఎంతో ఆశతో వెయిట్ చేస్తుంటారు, హైదరాబాద్కి నా పిల్లగాడు పోయింది ఏదో సాధించాలని. మరి ఆ కసి మీలో ఒక స్టడీ హాల్కి పోతే జాబ్ వచ్చేస్తుందా? మీకు ఇంట్రెస్ట్ ఉండాలా. ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్కి హెచ్ఐపికి వచ్చినందుకు వచ్చినంత మాత్రాన జాబ్ వస్తుందా? నా చేయి నీ చేయి కలుస్తేనే సౌండ్ వస్తుంది. ఆ కసి నీ రక్తంలో ఉండాలా. దొంగ కొలను బట్టే భావాలు ఉన్నాయా, ఉత్తమమైన భావాలు ఉన్నాయా, నీ దగ్గరే ఉండాలా. యువతను ప్రేరేపించేవాడు ఉంటే ఏదైనా చేయగలుగుతాడు. నువ్వు ఉత్తముడవరా అంటే ఉత్తముడు అవుతాడు, నువ్వు ఉడతలం బట్టేవాడవరా అంటే ఉడతలం బట్టేవాడు అవుతాడు. కావాలంటే ఒక గోతి దూకేవాడి దగ్గర పోండి, ఆ గోతి దూకుతుంటే 10 మంది ఎండ్ల పడిపోతావురా అంటే పడిపోతాడండి. లేదరా నువ్వు దూకగలవు చిన్న అని ఈపు సరిచుడు వాడు దూకుతాడు. అది మీరు కూడా మీరు ఆలోచించండి. ఎవరు నిందించుకుంటానో ఎవరినో ఏ గవర్నమెంట్నో ఏదో అనుకుంటూ టైం వేస్ట్ చేయకుండా ఉన్న టైంని ఇంకో విధంగా ఏ విధంగా యూటిలైజ్ చేయాలని ఆలోచించండి. మంచి ప్లాన్ చేసుకోండి, మంచి లైఫ్ ఉంటుంది. మీరు అనుకుంటే ఏదైనా సాధ్యం, అది నేను భావిస్తున్నాను. అయితే సార్ ఇందాక మీరు అన్నారు కదా, ఒకటి గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన రేవంత్ గవర్నమెంట్ అయితే తీసుకొస్తుందని, కానీ ఇంతకు ముందు చూసుకున్న జీవో 46 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే ఈ గవర్నమెంట్ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ అది పడిపోయి ఇప్పుడు వాళ్ళే ఊరూరు వెళ్ళి వద్దు ఇప్పుడు ఈసారి అయితే మనం కాంగ్రెస్ కోటేజ్ చూద్దామని చెప్పి జీవో 46 అభ్యర్థులు ఎవరైతే అంటే ఎవరికైతే నష్టమైతే జరిగిందో వాళ్ళైతే ఊరూరు వెళ్ళి మేము ఇలా చేసాము అని చెప్పి జీవో 46 వాళ్ళు అయితే అంటున్నారు. అండ్ వాళ్ళకు నష్టం జరిగిందని కూడా వాళ్ళు చాలా చేస్తున్నారు. సో దాని గురించి మీరేమనుకుంటున్నారు? రియల్గా జీవో 46 అభ్యర్థులు అని మాత్రమే కాదండి, జీవో 46తో పాటు ఎగ్జామ్ అటెండ్ చేసిన ప్రతి అభ్యర్థి బాధ కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ దానికి ఎఫెక్ట్ కావడానికి నిరుద్యోగం. ఈ నిరుద్యోగం 5 ఇయర్స్కి ఒకసారి 2 టైమ్స్ వచ్చిందండి. 2 టైమ్స్ అంటే చాలామందికి కష్టం అవుతుంది. ఎంతోమంది మధ్యలోకి వచ్చేసి ఆగిపోయి వేరే ఫీల్డ్కి వెళ్ళిపోవడం, అనేక కారణాలు ఉంటాయి. ఒక దానికి ఎఫెక్ట్ కావడానికి మెయిన్ వీళ్ళు చదువుకున్న పిల్లలు, వీళ్ళకి ఎంత ఉంటుంది, ఎంతో మందిని మోటివేట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒక విలేజ్లో ఉన్న వ్యవసాయం చేసే వాడితో పోల్చుకుంటే ఒక స్టూడెంట్ తీసుకపోతే ఆయన ఒక్కరిని మోటివేట్ చేస్తే ఇటు 50 మందిని మోటివేట్ చేయగలుగుతాడు. మరి 46 జీవో నుంచి వాళ్ళు రగులుతున్నది వాళ్ళు ఉన్నారు. ఈ ఎంప్లాయ్మెంట్ లేక 5 సంవత్సరాల నుంచి ఉండి క్వశ్చన్ పేపర్ ఫార్మింగ్ కరెక్ట్ లేక అలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక ఆ స్ట్రగుల్ కూడా ఆ ప్రాబ్లంకి ఆ కారణం ఓటమికి కారణం కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు పిల్లలు ప్రతి విలేజ్ మండల్ డిస్టిక్లో చాలామంది దాని మీద యువత మెయిన్ ఏంటంటే చాలా రోజుల నుంచి కూడా అది రగిలిపోతుంది. అది బయటికి గవర్నమెంట్ కూడా క్యాచ్ చేసేది ఉండే మరి చేయలేదేమో, మేబీ అది కారణం అని నేను అనుకుంటున్నాను. సో సార్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యారు జీవో 46 వల్ల? మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కాల్ చేసి సార్ మాకు ఇలా 1 మార్క్ 2 మార్క్స్ పోయింది లేకపోతే ఇలా బాధపడడం ఏమైనా జరిగిందా? చాలా మంది పిల్లలు నన్ను పట్టుకొని నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా చేద్దాం సార్ అంటే ఆ జీవో నోటిఫికేషన్లో చిన్నగా అంటే ఆవగింజంతా కూడా కనిపించినట్టుగా ఉందండి. రియల్గా చాలామంది చెప్తారు ఆ జీవోలో ఉంది అని. యాక్చువల్గా ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా నేను 20 ఏళ్ళు 22 ఏళ్ళు మార్కెట్లో ఉన్నాను. అది లాస్ట్ ఈ జీవో ఒకటి ఉందనేది
రిజల్ట్ ఇచ్చే ముందు వరకు కూడా నాకు కూడా తెలియదండి, అది ఎవరికి కూడా తెలియదు. మేబీ నాకు తెలుసు అన్న వాళ్ళు కూడా ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ రియల్గా ఒక ఇన్స్టిట్యూట్, ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా నాకు కూడా ఒక రిజల్ట్ ఇచ్చే 1 వీక్ ముందు ఏదో 46 జీవో అంటారు సార్ అంటే అది ఏడుందయ్యా అంటే ఇగో సార్ నెట్లో సెర్చ్ చేస్తే కింద ఈ కంక్లూజన్ లాగా సన్నగా పెట్టిర్రు అని. అలాంటి పరిస్థితుల్లో చాలామందికి రిజల్ట్ ఇచ్చినంత వరకు ఆ 46 జీవో గురించి అయితే పిల్లలకు తెలియదండి. ఆ తర్వాత లబ్ధి పొందిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, లాస్ అయిన వాళ్ళు ఏడుస్తున్నారు, అది పరిస్థితి. అంటే అందరు ఏమంటున్నారు అని అంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా జాబులు వచ్చాయి కానీ మెరిట్ స్టూడెంట్స్ మేము లాస్ అయినామని అంటున్నారు. సో అసలు ఈ 21 ఇయర్స్ మీరు ఉన్నారు కదా, ఈ 21 ఇయర్స్ లో అసలు మీరు ఇలాంటిది ఏమైనా జియో ఎప్పుడైనా మీరు చూసారా? లేదండి, ఇదే ఫస్ట్ టైము. అది జియో అనేది ఆ జీవో ఉన్నాయి అని తెలుసు, అంటే ఆ కాన్సెప్ట్లు అని తెలుసు, కానీ ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్కి అప్లికబుల్ అయింది అనేది మాకు తెలియదండి. రిజల్ట్ ఇచ్చే 1 వీక్ ముందు వరకు మాకు కూడా అలాంటి రిజల్ట్ ఈ 46 జీవో ఉంది దీంతోనే ఎఫెక్ట్ ఇట్లుందని. అప్పటికి 1 వీక్ ముందుకు మాత్రం ఒక క్లారిటీ వచ్చింది, వీళ్ళు 46 జీవో అప్లై చేసేటట్టు అని. అందులో ఉన్నది అప్లై చేసారు, మెన్షన్ అయింది. దాని మీద ఎఫెక్ట్ అయిన పిల్లలు చాలామంది ఫీల్ అవుతూ రోడ్డు పట్టుకొని ఇప్పటికీ ఇన్ని రోజులు 1 ఇయర్ నుంచి పిల్లలు పొట్ట చేతులు పట్టుకొని ఆ ఇందిరా పార్క్ అని యూనివర్సిటీ అని ఇక్కడ అక్కడ మా పిల్లలు ఎంతోమంది పిల్లలకు నేను ఫ్రీగా ఎగ్జామ్స్ కొన్ని వేల మందికి 8,000 10,000 మందికి తెలంగాణలో ఏపీ పిల్లలు ఎవరు రాసుకున్న కొన్ని వేల మందికి నేను ఫ్రీ ఎగ్జామ్స్ పెట్టాను. ఆ జీవో 46లో కొన్ని వేల మంది నా పిల్లలు ఉన్నట్టే, వాళ్ళు ఎక్కడున్నా నా పిల్లలే కనుక వాళ్ళు బాధపడుతుంటే అది ఇండైరెక్ట్గా మేము బాధపడ్డట్టుగానే లెక్క. వాళ్ళు బాధపడుతున్నారు, డైరెక్ట్ ఆడుకొచ్చి చెప్తున్నారు, మేము మదన పడుతున్నాం, అంతే తేడా. అసలు ఈ జీవో 46 పెట్టాల్సిన అవసరం ఉందని మీరు ఏమైనా అనుకుంటున్నారా సార్? నేను 46 జీవో మీద ఒక క్లారిటీ అనేది ఇంతకుముందు ఏదన్నా ఉంటే మెన్షన్ చేసి పెడితే పిల్లలు కూడా ఫీల్ కాకపోయేదండి. అది క్లియర్గా ఫైనల్ ఎగ్జామ్లోకి ఇట్లా పెట్టినట్టుగా ఫైనల్ మ్యాచ్లో లాస్ట్ బాల్ ఉంది అంటే ఏం చెప్తాం, ఇప్పుడు 8 పరుగులు కొట్టాలి 6 బాల్లే ఉన్నాయి అన్నప్పుడు 1 బాల్ ఉంది 6 పరుగులే వస్తాయి ఎంత కొట్టుకున్నా. 8 పరుగులు కొట్టాలంటే సాధ్యం కాదుగా. ఆ 46 జీవో పిల్లలకు అంత ఎఫెక్ట్ చూపించి. సో సార్ ఇప్పుడు ఏమంటారు, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్లో ఈ జియో 46 అనేది ఇంక్లూడ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? నేను అనుకోవట్లేదండి, అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది ఏందనేది. మనం అట్లాంటిది నేను చెప్పేంతగా, ఎందుకంటే ఒక కోచింగ్ ఇవ్వగలుగుతాం కానీ జీవోలను మార్చి అట్లాంటివి చేయడం అంటే ఆ గవర్నమెంట్ ఇప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా కూడా ఆలోచించి ఇప్పుడు వరకు పిల్లలకి ఏది అన్యాయం జరిగింది, ఏది న్యాయం జరిగింది, ఎలా నోటిఫికేషన్స్ ఇవ్వాలి, ఈ జీవో లేనిది వీటిని చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, ఒక క్లారిటీతోనే ప్రతిదీ ఇప్పటి నుంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అది 500 పోస్టులు ఉండని 5,000 పోస్టులు ఉండని యువతకి మాత్రం ఇప్పుడు అన్యాయం జరుగుతుందని నేను అనుకోవట్లేదు. కంపల్సరీ 46 జీవో వాళ్ళు కానీ కోర్టు ఇప్పుడు జడ్జిమెంట్ ఇస్తుందండి త్వరలోనే. ఇప్పుడు ఈ 1 వీక్ 10 డేస్లో ఆ 15,000 పోస్టులు అంటే అదే ఒక క్లారిటీ ఇచ్చేసి రిజల్ట్ ఇచ్చేస్తుంది. మళ్ళీ త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది కనుక ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కానీ బాధపడే వాళ్ళు కానీ మన సంస్థకు రమ్మని నేను చెప్పట్లేదు. ఒకవేళ హెచ్ఐపికి వస్తే హక్కున చేర్చుకుంటుంది. మీకు తెలుసా విషయం, హెచ్ఐపి దొర అంటే మీకు తెలియంది ఉండదు. భూమి బద్దలైపోయినా సరే హక్కున చేర్చుకునే స్వభావం హెచ్ఐపి సంస్థకు ఉంది. మీరు రియల్గా దెబ్బతిన్న వాళ్ళు ఉంటే ఎప్పుడైనా సరే సార్ ఇట్లుంది ఎట్లా చేద్దామని ఎప్పుడైనా మన దగ్గరికి రావచ్చు. సంస్థ మనదే, అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. మీరు ఎక్కడున్నా సరే మీరు బాధపడితే నేను బాధపడ్డట్టు, మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టు. బతకడానికే ఇది తప్ప ఇదే జీవితం కాదు. అది ఆ కాన్సెప్ట్తో ఆలోచించే వాళ్ళకు ఉండొచ్చు. విప్లవ భావాలతో ఊగిపోయే అలాంటి వాళ్ళకి ఈ ఒక్క వ్యవస్థతోని ఇట్లాంటి దాంతో బతికి దీంతోనే చచ్చిపోతే కప్ప బాయిలుండి చచ్చిపోయినట్టుగా బయటికి వెళ్ళదు, నదులు సముద్రాలను చూడదు, అదే ప్రపంచం అనుకుంటుంది. అలానే నేను ఈ హెచ్ఐపి సంస్థలనే ఉండి ఇక్కడే జీవితాన్ని ముగిస్తానని నేను అనుకోవట్లేదు. నేనేదో సమ్ వెయిట్ చేయాలా. ఏదైనా సరే ప్రజలకు న్యాయం జరగాలంటే బయటికి రావాలా. వెయిటింగ్లో ఉన్నాను. మీకు మంచి చేసినంత వరకు మేము కూడా ఇక్కడికి వెళ్ళి జరగము, ఇది నిజమండి. ఓకే సార్, అయితే ఇంకా చెప్పాలి అని అన్నా కూడా నార్మల్గా జనరల్గా మనము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కానీ లేకపోతే ఏదైనా సరే కానీ ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ ఇచ్చారు. లైక్ గ్రూప్ 4 ఇవ్వడం, తర్వాత ఈ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఇవైతే అయిపోయాయి. మరి రిజల్ట్ వచ్చేసరికి కూడా డిలే అవుతుంది కదా సార్. సో కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు ఏమైనా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? రిజల్ట్ అన్ని రిజల్ట్స్ ఇస్తారండి, 100% రిజల్ట్స్ ఇస్తారండి. ఇప్పుడు గ్రూప్ 1ది కానీ గ్రూప్ 2ది కానీ గ్రూప్ 4ది కానీ కానిస్టేబుల్ది కానీ రిజల్ట్స్ ఇస్తారు. ట్రైనింగ్స్ ఎక్కడ వాళ్ళకి అక్కడ ట్రైనింగ్స్ వస్తుంది. డిఎస్సివి కూడా రిలీజ్ అవుతాయండి. ఇవైతే క్లియర్. నేను చెప్తున్నా కదా, అన్ఎంప్లాయీకి మాత్రం కాంగ్రెస్ మాత్రం 100% నేను చేస్తుందని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి పీఠం మీదకి వచ్చిందంటే యువత, మా లాంటి స్టూడెంట్స్ యువత హస్తాలు ఉన్నాయండి అందులో. అది అందరికీ తెలుసు. అది ఎంతోమంది యువత తనకి సపోర్ట్ చేశారు కనుకనే గవర్నమెంట్ ఈరోజు ఉంది.
కంపల్సరీ గవర్నమెంట్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎలాంటిది ఇవాళ చేయలే కనుక నెగిటివ్ అనడం కాదు, 100% మన అమ్మని నమ్మినట్టుగా గవర్నమెంట్ని కూడా నమ్మాలి. అది చేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు మైనస్ ఏం చేసిర్రో, వీళ్ళు తెలివితో వచ్చిన వాళ్ళు, వీళ్ళు సపోర్ట్తో వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తే మంచిదో వాళ్ళకి తెలియదు. 100% యువతకైతే ఇప్పుడైతే మంచి జరుగుతుందండి. ఈ 5 years అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సార్ ఏమంటున్నారు అని అంటే GO46 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, నష్టం ఎవరికైతే జరిగిందో వాళ్ళు ఏమంటున్నారు అని అంటే వివి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆంధ్ర కాబట్టి ఇక్కడున్న సెటిలర్స్ కోసం అని చెప్పి GO46 తీసుకొచ్చినట్టయితే వాళ్ళు అందరూ అంటున్నారు సార్. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? ఒక పై ఆఫీసర్స్ గురించి మాట్లాడే అంత క్యాపబిలిటీ నాది కాదండి. కానీ మనది ఏపీయా తెలంగాణ అని ఒక పై ఆఫీసర్స్ అంటే దైవ సమానం. అలాంటి వాళ్ళు అట్లాంటి జీరోలో ఆలోచిస్తారు అని నేను అనుకోవట్లేదండి. ఏదైనా పిల్లలు వాళ్ళు ఎవరైనా సరే ఒక ఉత్తమంగా ఒక ఇన్స్టిట్యూట్, నేను ఒక ఇన్స్టిట్యూట్ నడుపుకున్న అతన్నే నేను ఇంత ఫ్రీగా ఇంత పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న అతను పిల్లల మంచి కోరుతాడని నేను అనుకుంటున్నాను. ఎవరికో వస్తుంది జాబు ఏదో చేస్తాడు అన్నది నా అట్లాంటి భావాలు కావండి. కంపల్సరీ జెన్యున్గానే జరుగుతుంది అనేసి. ఈ గడ్డనే విప్లవమైన గడ్డ. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ అనేది నేను అనుకోనండి. ఇక్కడ పాజిటివ్ ఉంటేనే సక్సెస్ ఏదైనా. అంటే సార్ ఇప్పుడు పాజిటివ్ అన్నారు, కానీ మనం మంచి చూసుకున్నా కూడా GO46 అనేది ఈవెన్ 21 years రన్ చేసిన మీకే తెలియనప్పుడు ఇప్పుడు వచ్చి చదువుతున్న వాళ్ళకేం తెలుస్తుంది సార్? సో అలాంటి టైంలలో ఖచ్చితంగా నెగిటివ్ గానే ఉంటది కదా సార్. పిల్లలకు చాలా అన్యాయం జరిగిందండి. ఆ 46 జీవో అనేది తెలియదు అప్పటి వరకు. అంటే ఉంది, ఆ జీవో ఉంది, కానీ అది అప్లికబుల్ అయిందనేది, నోటిఫికేషన్లు ఉందనేది ఎవడి గుండె మీద అయినా. ఇప్పుడు SIలు అయిపోయారు, కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చింది, వాళ్ళ గుండె మీద వేసుకొని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఎవరో నేను చూసినా నేను కానీ బయటికి చెప్పాలి ఇట్లా అంటారు. కానీ అది తెలియదండి. రియల్గా 46 జీవో అప్లై అవుతుంది అనేది తెలియదు. రిజల్ట్కు 1 week ముందు మాత్రం మెల్లగా ఒకరిద్దరి నుంచి బయటకు వచ్చింది. అది పిల్లలకు చాలా అన్యాయం జరిగిందండి. అది చాలా ఎఫెక్ట్. అది ఫస్ట్ నుంచి తెలిసినా కూడా ఇది పరిస్థితి అంటే వేరు. ఏది తెలియకుండా లాస్ట్ మూమెంట్లు ఇచ్చే వరకు వాళ్ళకి స్ట్రగుల్ అయింది. ఓకే సార్. ఇప్పుడు అది కాకుండా నెక్స్ట్ ఇంకా వేరే స్టెప్ తీసుకోవాలన్నా కూడా ఇప్పుడు అది కేసు అయితే నడుస్తుంది. కేసు నడుస్తుంది కాబట్టి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే ఏంటి ఇంకా ట్రైనింగ్కి పంపట్లేదని వాళ్ళకు ఉంది. వీళ్ళకి ఏమని ఉందని అంటే ఇంకా ట్రైనింగ్కి పోలేదు కాబట్టి ఇప్పుడైనా GO46 అభ్యర్థులు మేము ఎవరైతే ఉన్నామో మాకైనా కనీసం ఇప్పటికైనా స్టిల్ న్యాయం జరుగుతుందేమోనని వాళ్ళు పోరాటం చేస్తున్నారు కదా. సో ఈ పోరాటం చేస్తున్న దాంట్లో అసలు పిల్లలు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు సార్? ఎందుకంటే GO46 వల్ల ఇద్దరైతే చనిపోవడం కూడా జరిగింది. సో దీనివల్ల వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? ఇప్పుడు 46 జీవో మీద పిల్లలకి జాబ్ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, దీంతో మాకేమన్నా ఎఫెక్ట్ అవుతుందా, మాకేమన్నా ప్రాబ్లం అవుతుందా అని జాబ్ వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు. జాబ్ రాని వాళ్ళు 46 జీవోతోని మాకు న్యాయం జరిగితే బాగుండు అనే ఉద్దేశంతో 46 జీవోకి ఎవరైతే బలి అయిపోయారో వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. ఒకటేందంటే మీరు ఎవరైనా భయపడాల్సిన అవసరం ఉండదు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఒక జాబ్ వచ్చిన వాళ్ళని తీసే రైట్స్ ఎవరికి ఉండదు. ఒకసారి జాబ్ వచ్చినాక జాబ్ తీసేసేది ఉండదు ఎక్కడ కూడా. నాకు తెలిసి అయితే అట్లాంటిది జాబ్ వచ్చిన వానికి మళ్ళీ నీకు జాబ్ పోయింది వేరే వానికి వచ్చింది అనేది రిజల్ట్ ఇవ్వరు. అది అలాంటిది కనుక జాబ్ వచ్చిన వాడు మీరు నిర్భయంగా ఉండొచ్చు. ఇప్పుడు 46 జీవో కింద బలి అయిన వాళ్ళకి ఏదన్నా ఇచ్చినా మీకు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 800 పోస్టులు ఉన్నాయి. ఆ 46 జీవోలో ఏమన్నా పాజిటివ్ అయిపోయింది అనుకోండి మేడం, వాళ్ళు ఆ ఉన్న వాళ్ళకి సెలెక్ట్ అయిన పీపుల్స్కి ఏదన్నా ఉంటే 800 పోస్టులకి వెళ్ళి తీసిస్తారు. వాళ్ళకి పోయింది ఏముండదు కదా. వచ్చిన వాడు బాధపడాల్సిన అవసరం లేదు. రానివాడు వాడి బాధ కొద్దిగా వాడు కష్టపడుతున్నాడు, వాడికి వచ్చింది అనుకో సంతోషమే కదా. మనం ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగానే, మన ఇంటితో పాటు పక్కిళ్ళు కూడా సంతోషంగా ఉంది అంటే మనకు సంతోషపడాలా వద్దా? ఆ 46 జీవో అప్లై అంటే దాంట్లో బాధితులు ఎవరన్నా పాజిటివ్ అంటే ఆ మార్కులతో వచ్చిన వాళ్ళకుంటే ఇప్పుడు 800 బ్యాక్లాక్ ఆ పోస్టులు మొన్న ఫిల్ కాలేదు, అందులోకి వెళ్ళి సెట్ చేస్తారేమో. రేపు కోర్టు జడ్జిమెంట్ని బట్టి చేస్తుంది కనుక మనం ఏదన్నా చెప్తే మనం చెప్పింది నడవదు. నా ఎక్స్పీరియన్స్తో నాకు ఏం జరుగుతుంది అనేది నేను చెప్పగలుగుతున్నాను. సో కోర్టు నుంచి అయితే ఒకటే వచ్చింది సార్, ఏంటిది ఆర్డర్స్ అని అంటే మాత్రం ఒక కమిటీని వేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక కమిటీని వేసి ఏది కరెక్ట్ ఏది రాంగ్ మొత్తం నిర్ధారించి ఏదో ఒకటి చెప్పమని అయితే కోర్టుకి ఆల్రెడీ చెప్పారు. అది 1 month దాటిపోయింది కూడా. ఇప్పటికి మనం చూసుకున్నా కూడా 1 month దాటిపోయింది. ఈ దాటిపోయిన సమయంలో ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఏమైనా మళ్ళీ రిజల్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? రిజల్ట్ అనేది ఇంపాసిబుల్ అండి. రిజల్ట్ అనేది సెలెక్ట్ అయిన వాళ్ళ రిజల్ట్ అయితే తీసేయడం. అది ఎన్నిసార్లు చెప్పినా సెలెక్ట్ అయిన వాళ్ళ రిజల్ట్ ఎప్పుడు కూడా రాదండి. ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరిగేది ఏదన్నా ఉంటే ఇప్పుడు ఎవరైతే 46 జీవోల అన్యాయం జరిగిందో
వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగే పరిస్థితి ఉండొచ్చు, కోర్టు నుంచి వాళ్ళకి న్యాయం చేస్తే చేయొచ్చు. గవర్నమెంట్ అనుకున్నప్పుడు ఇది నథింగ్, ఏదైనా చేయగలుగుతారండి. పోస్టులు కూడా ఉన్నాయి, పోస్టులు లేవని కాదు, ఆల్రెడీ 800 పోస్టులు మిగిలిపోయి ఉన్నాయి కనుక అది చేస్తుంది. ఉన్నదాన్ని రిజల్ట్ని క్యాన్సిల్ చేసి ఇస్తారని నేను అనుకోవట్లేదు. వచ్చిన వాళ్ళు ఎగ్జాంపుల్ మేడం, ఎందుకంటే ఒక పిల్లగాడికి ఇప్పటికి 46 జీవో మీద 2 చనిపోయారని మీరే అన్నారు, అవునా? మరి అయినప్పుడు ఆ 46 జీవో ఒకవేళ రియల్గా ఇప్పుడు జాబ్ వచ్చింది, నీకే జాబ్ వచ్చింది, మీ ఇంటి పక్క వాళ్ళందరికీ హ్యాపీగా నాకు జాబ్ వచ్చిందని ఇచ్చారు, రేపు మళ్ళీ క్యాన్సిల్ చేసినప్పుడు ఇప్పుడు ఇవన్నీ కల్పించినప్పుడు నీకు జాబ్ రాలేదనుకో, నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నువ్వేమన్నా చేసుకుంటే గవర్నమెంట్కి ఎలా ఉంటుంది? అలా ఎలా పాసిబుల్ అయితే చేయలేరు కదా. అది మన దగ్గరనే క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది, దాన్ని ఫేస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అట్లాంటివి ఏం జరగవండి. అంటే కొంతమంది ఎలా భయపడుతున్నారు అని అంటే, ఎవరైతే సెలెక్ట్ అయిపోయాం అనుకున్నారో వాళ్ళైతే ఒకటే అంటున్నారు అనమాట, మేము ఇప్పుడు మాదైతే లిస్ట్లో వచ్చింది కానీ మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, రిజల్ట్ ఇస్తారా, మళ్ళీ కట్ ఆఫ్లు పెంచుతారా, లేకపోతే ఏం జరుగుతుంది, మళ్ళీ జియో 46 వాళ్ళది ఇంక్లూడ్ అవుతుందా, ఏమవుతుందా, అసలు ఇలాంటి చాలా క్వశ్చన్స్ అందరికీ రన్. మీరు ఎవరైనా సరే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు గుండె మీద చేసుకొని నిర్భయంగా ఉండండి, మీ జాబ్ ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు 46 జీవోలో ఏదైనా లబ్ధి పొందే వాళ్ళు ఉంటే అక్కడ పోస్టులు క్రియేట్ ఉన్నాయి, ఆల్రెడీ పోస్టులు క్రియేట్ చేసి ఇస్తారు, దానికి మీకు సంబంధం ఉండదు. వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకోవాలి అంతే తప్ప, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటే మనకు సంతోషం. 46 జీవో వాళ్ళకు కూడా జాబ్ రావాలని కోరుకుందాం, అలా ఉండాలి తప్ప దానికి మనకేమన్నా పోతుందని భయపడుతుండొద్దు. కాకపోతే ఆ కోర్టుల కేసుల నుంచి మీ ట్రైనింగ్ కూడా లేట్ అవుతుంది, ఆ కాన్సెప్ట్తో అంటే అందరికీ అయిపోతుంది, కేసులు ఉన్నాయి ఏమన్నా పోతుందని చాలామంది 100-90 మంది మీరు ఇదే భయంతో ఉన్నారు, నాకు తెలుసా విషయం. భయపడాల్సింది లేదండి, మీకే క్వశ్చన్ మీ దగ్గరే ఉంది, ఆన్సర్ మీ దగ్గరే ఉంది. వచ్చిన వాడి జాబ్ తీయడం ఇంపాసిబుల్, అది కాదు. మీకు ఇప్పుడు రాని వాళ్ళకి ఏదన్నా ఉంటే వాళ్ళు కోర్టు త్రోకి వచ్చినా ఏది వచ్చినా కూడా వాళ్ళు కోర్టు ఏదన్నా ఇచ్చినా కూడా దాని ప్రకారం చేస్తుందని నేను అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ ప్రకారమే నేను చెప్పడం జరుగుతుంది. అయితే సిలబస్లో ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అవునండి, అది 100%. ఎందుకంటే గత మీరు తీసుకోండి 2098 కానీ 2002 కానీ 2004, 2006, 2009, 11, 14, 16, 18, 22, 21, 22 ఇన్ని నోటిఫికేషన్లు అయితే నేను ఉన్నానండి మార్కెట్లో. మరి మామూలుగా ఉన్నట్టుంటే ఇంతవరకు జిఎస్ కానీ మ్యాథ్స్ కానీ యావరేజ్గా ఉండేది, అప్టిట్యూడ్ పోలీస్ అప్టిట్యూడ్ ఉండేది 98 వరకు ఎక్కువ ఉండేది. ఆ తర్వాత 2001లో మ్యాథ్స్ 100, జిఎస్ 100 చేశారు. అక్కడికి వెళ్ళి అలా తీసుకుంటూ వచ్చినట్టయితే ఇప్పుడు ఏమైపోయింది, ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పిల్లలను కంపల్సరీ గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. మ్యాథ్స్ ఏమో ఎస్ఎస్సి సిజిఎల్ కాదు, క్యాట్ రేంజ్లో పోయి క్వశ్చన్లు అడుగుతున్నారు, అది తప్పు కాదు. జిఎస్ ఏమో జీరోకు పోయేసి ఎన్సీఆర్టీ బుక్లో జీరో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అది జిఎస్ ఏమో జీరోలు ఉంది. మ్యాథ్స్ అంటే ఇక్కడ ఎస్ఐ మొన్న ఎగ్జాంపుల్ పేపర్ తీసుకుందాం, అక్కడ ఎస్ఐకి ఎవరు సెలెక్ట్ అవుతారు, ఓన్లీ మ్యాథ్స్ బేస్డ్ ఉన్న వాళ్ళు, మ్యాథ్స్ ఆ రేంజ్లో ఉన్నవాడు చేయగలిగితేనే జిఎస్ మామూలు బేసిక్స్ కనుక చేయగలుగుతారు. మ్యాథ్స్ వచ్చినప్పుడు జిఎస్ కూడా వచ్చేస్తే 2 లెవెల్లు ఉంటే యావరేజ్గా వస్తుంది. ఇప్పుడు ఎస్ఐ సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతారు, మ్యాథ్స్ ఓరియంటెడ్ స్టూడెంట్సే అవుతారు. జిఎస్ ఓరియంటెడ్ వాళ్ళు కోచింగ్ తీసుకున్నా కూడా హై ఫ్యాకల్టీతో నేను నడిపిస్తాను, హై ఫ్యాకల్టీతో. కానీ వానికి బేసిక్స్గా లేకుండా వచ్చినప్పుడు బేసిక్స్ నేర్పించుకుంటే అక్కడి వరకు వచ్చే వరకే ఆయనకు రావట్లేదు. జిఎస్ ఏమో జీరో ఉంటుంది, మ్యాథ్స్ రాని సబ్జెక్ట్. ఇప్పుడు BA BComకి వెళ్ళి వచ్చిన వాడికి క్యాట్ రేంజ్లో క్వశ్చన్లు ఫేస్ చేయాలంటే చాలా కష్టం. గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తలేదు, ఎందుకు అలా చేస్తుందని అంటే ఓన్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్కే ఎస్ఐ జాబ్ ఇవ్వాలనుకుంటే ఓన్లీ మ్యాథ్స్ అనేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తే బెటర్. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాడు కానిస్టేబుల్ అదే చేసుకుంటాడు. మ్యాథ్స్ ఏమో ఆ రేంజ్లో పోయి జిఎస్ ఏమో జీరోకి పోయి కొట్టేస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళు తప్ప మ్యాథ్స్ వాళ్ళు ఈ ఎస్ఐ దాంట్లో సెలెక్ట్ కాలేరండి. ఎవరైనా సరే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని ఒకసారి అలా గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి, ఎంత కష్టమవుతుందో వాళ్ళే చెప్తారు. జిఎస్ కూడా అదే స్టాండర్డ్ ఉంటే మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ లెవెల్ అవుతుంది. ఇదేమో జీరో అవుతుంది, మ్యాథ్స్ ఏమో స్టాండర్డ్ పెరిగిపోతుందండి. దీన్ని కంపల్సరీ గవర్నమెంట్ ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ మరి అలానే తీసుకుంటే ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా తీసుకున్నా కూడా అన్నీ ఇప్పుడు 200 మార్కులు మ్యాథ్స్ ఇచ్చి మిగతా జిఎస్ మొత్తం 200. ఇవి 10 సబ్జెక్టులు. ఎకానమీ అవసరం అండి, జియోగ్రఫీ అవసరం అండి, భౌగోళికంగా దేశం ఏంది రాష్ట్రం ఏంది అట్లాంటి దాంట్ల మీద డెప్త్గా పాలిటీ అవసరం అండి, భారత రాజ్యాంగం ఇట్లాంటి దాని మీద 10-20 క్వశ్చన్లు వేసి మ్యాథ్స్ దాని మీద 200 క్వశ్చన్లు ఫేస్ చేసినప్పుడు ఆ మ్యాథ్స్తో ఎంతవరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీద జిఎస్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎక్కువ ఉంటేనే మొత్తం తెలుస్తుంది. మ్యాథ్స్ మొత్తం ఇవన్నీ తెలిసి ఇది ఎంతవరకు ఎస్ఐకి యూజ్ అవుతుందో నాకు తెలియదు, నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను.
రేపు వచ్చే జనరేషన్కి అయినా సరే కరెక్ట్గా గవర్నమెంట్ కరెక్ట్ ప్లాన్తో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇందులో కూడా మార్పులు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ ఈ గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఈ విషయాన్ని అని నేను అనుకుంటున్నాను. మ్యాథ్స్ కానీ నాన్ మ్యాథ్స్ కానీ లోకల్ కానీ నాన్ లోకల్ కానీ ఏ విధంగా ఉండాలి ఎట్లుండాలని ఒక క్లారిటీతో ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పిల్లలకు న్యాయం జరగాలంటే అన్ని సమపాళ్ళల్లో ఉండాలి. అన్ని సమపాళ్ళల్లో ఉంటే రేపు ఎకానమీ 5 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు వస్తాయండి. మ్యాథ్స్ 200 క్వశ్చన్లు వస్తాయండి. ఎకానమీ సబ్జెక్ట్ ఎంత యూజ్ అండి? ఎకానమీ మీద పట్టించుకోరు, దాని మీద దేని అంటే మరి ఎస్ఐకి అనేది ఒక మ్యాథ్స్తోనే ఎస్ఐ అని అట్లా ఇచ్చినా కూడా బాగుంటుంది. వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళే వస్తారు, వాళ్ళకే కోచింగ్ బాగుంటుంది. దీని మీద గవర్నమెంట్ ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. సో సిలబస్ కన్ఫామ్గా చేంజ్ అవుతుందని అయితే అని అనుకుంటా. 100% సిలబస్ మారుస్తారు ఎంతో అంతో. ఇప్పుడు తెలంగాణ మూమెంట్, తెలంగాణ అవన్నీ మార్పులు చేర్పులు. మొన్న తెలంగాణ మూమెంట్ మీద క్వశ్చన్సే పడలేదండి, తగ్గిచ్చేసారు మొత్తం. కనుక ఇప్పుడు కూడా మామూలుగా మార్పులు చేర్పులు కంపల్సరీ అయిపోయి సబ్జెక్టు కంటెంట్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అన్ని సబ్జెక్టుల మీద లెవెల్ కంటెంట్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఫైనల్గా ఇంకా ఏమైనా చెప్పాలని మీరు అనుకుంటున్నారా? చాలా మంది యువత విలేజ్లు, నేను కూడా ఒక ఎర్రబసరాని విలేజ్ నుంచి వచ్చిన వాడినే ద్వారా, మీరు కూడా అలాంటి విలేజ్లకు వెళ్ళి ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, మన తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ, అశోక్ నగర్ కానీ ఎక్కడైనా సరే ఉన్న వాళ్ళందరూ మనం ఇక్కడేం కాదు, ఎక్కడో ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే. నేను చెప్పేది సమ్మెక్స్ ఒక యువత గురించి మాత్రమే, మన హెచ్ఐపి సంస్థ గురించి కాదు. మీరు ఎక్కడున్నా ఏదున్నా కూడా ఒక ప్లాన్తో ఉండండి. మనకి ఎలా ఉండాలి అంటే చాలామందికి ఇప్పుడు ఫోన్లలోనే ఉంటుంది, ఆన్లైన్లో ఏదో క్వశ్చన్ అన్నీ ఉంటారు. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ చాలా బెటర్ అండి. ఈ ఇన్స్టిట్యూట్ కాకపోతే ఇంకో ఇన్స్టిట్యూట్ కానీ ఆఫ్లైన్లో కోచింగ్ తీస్తూ ఎగ్జామ్స్ లైవ్లో ఎగ్జామ్స్ రాస్తూ మార్క్స్ డిస్ప్లే చేస్తుంటే ఓ పోటీనెస్ వస్తుంది. ఏదో టీవీలో గేమ్ చూసేది వేరు ఉంటుంది, లైవ్లో చూసేది వేరు ఉంటుంది. కనుక మీరు కంపల్సరీ ఆఫ్లైన్ కంటే ఎంత యూజ్ అవుతుంది మీకు ఆఫ్లైన్ అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఆన్లైన్లో యాప్ 10 రూపాయలు పెట్టిన వస్తుంది, 100 రూపాయలు పెట్టిన వస్తుంది, ₹1 కూడా దొరుకుతుంది. అది ఎంతవరకు కరెక్టు? లైవ్ ఒకసారి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే యువతకి బాగా యూజ్ అవుతుంది. తీసుకొని ఇక్కడే ఉండి ఇక్కడే 1 ఇయర్ ఉండండి, ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాస్తూ ప్రిపేర్ అవుతూ ఉండండి. యుద్ధ రంగంలో వీరుల్లాగా తయారు చేసి తొక్కి తీసేవాడు మీ దగ్గర ఉంటే మాత్రం తొక్కి తీస్తే ఎవడైనా బెండ్ అవుతాడండి. మీరు ఏదో ఒక జాబ్ కొట్టాలంటే కంపల్సరీ వ్యవస్థకి రండి, కోచింగ్ తీసుకోండి, ప్రిపేర్ కండి. మంచిగా అంటే ఆర్థికంగా ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఎగ్జామ్స్ రాయండి, లాంగ్ టైంలో ఉండండి. చాలామంది నోటిఫికేషన్ వచ్చినాక బ్యాగ్ పట్టుకొని పొలవమని వచ్చేస్తారు. రాకపోతే మినిమం ఈ రోజుల్లో ఒక 1 ఇయర్ లేకుండా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ కాలేమండి. ఒక రోజు నెలలో 2 నెలల్లో బ్యాగ్ పట్టుకొని వచ్చేసి జాబ్ కొట్టినంటే కొడతారు ఒకరో ఇద్దరు. కానీ మరి 100కు 90% కొట్టాలంటే ఒక లాంగ్ టైంలో ఉంటే సబ్జెక్టు వినడానికే మనం 4-5 నెలలు పడితే దాన్ని రివిజన్ చేసుకొని దాన్ని డైలీ ఎగ్జామ్స్ రాస్తూ సండేలు గ్రాండ్ టెస్టులు రాస్తూ ప్రిపేర్ అయ్యి ఉంటే దడ్లా లాడియచ్చు అండి. అది మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా చేసుకోండి. 1-2 మార్కులతోని మిస్ అయిన వాళ్ళకు మాత్రమే దీని వాల్యూ తెలుస్తుందండి. మొన్న ఎగ్జామ్లో 1-2 మార్కులతో మిస్ అయిపోయిన వాళ్ళకి మీ జీవితం అనేది మీ కళ్ళలోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ కళ్ళ ముందర లైఫ్ కనిపిస్తుంది కనుక మంచి ప్లాన్ చేసుకోండి, మంచి లైఫ్ ఉంటుంది. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడైనా ఉండండి. లైఫ్ పోతే 10-15 వేలతో మన లైఫ్ రాదు కనుక మీరు కంపల్సరీ కోచింగ్ తీసుకోండి, మంచిగా ప్రిపేర్ కండి. వచ్చే నోటిఫికేషన్ కొరకు యుద్ధ రంగంలో వీరుల్లాగా తయారయ్యి ఉండండి అని నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకొని బాధపడుకుంటా జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు అన్నది నా అభిప్రాయం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని మాకు ఇచ్చినందుకు. సో చూసారు కదా, ఇదే ఈరోజు ఇంటర్వ్యూ. ఆల్రెడీ మనకి సార్ చెప్పేశారు ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. సో అందరూ అలానే ప్రిపేర్ అయ్యి అండ్ ఎవరు నిరాశ చెందకుండా ఉండండి. అండ్ ఐఎమ్ దుర్గా భవానీ ఫ్రమ్ దిశా టీవీ.